తల్లిదండ్రిని పట్టించుకోకుండా వాళ్ళకి నీ ద్వారా జరగాల్సిన న్యాయం జరగకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని పేరిట నువ్వు ఎన్ని చేసినా కూడా బుస్సేరా బాబు. నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా నేను చెబుతున్నా, ముందు నీకు జన్మనిచ్చి నీకు జీవితాన్ని ఇచ్చి నీకు 1 రోజులు శుభ్రం చేసి నీకు ఊడిగం చేసినటువంటి తల్లిదండ్రులు దేవుడు నీ కళ్ళ ముందు ఉంచిన ప్రథమమైన వ్యక్తులు. దేవుడిని కూడా నీకు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనే పాఠం నీకు నేర్పిన వాళ్ళు కూడా వాళ్ళే. తల్లిదండ్రులను పట్టించుకోకుండా వీడు భక్తి కార్యక్రమాలు చర్చికి వచ్చి వీడు చర్చిలు కట్టించినా లేకపోతే లక్షలు అందులో వేసినా లేకపోతే అవన్నీ నడవదు. దాన్ని బట్టి మెచ్చడు. ముందు అక్కడ జరగాల్సినది ఏంది? తల్లిదండ్రిని సన్మానించన్న మాట ఏంది? కొంతమందికి లోక సంబంధమైన చదువు పెద్దగా లేదు, వాక్యం తెలుసు. ఆ వాక్యం తెలిసినంత వరకు తల్లిదండ్రిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాళ్ళు దీవించబడతారు, దేవుని చేత ఆమోదించబడతారు. వీళ్ళు లోకంలో పెద్ద చదువు చదివాడు కానీ సిగ్గులేని బతుకు, తల్లిదండ్రిని పట్టించుకోడు. పూజ అంటాడు, పునస్కారం అంటాడు, చర్చ అంటాడు, గుడి అంటాడు, బడి అంటాడు, మజిద్ అంటాడు. ఎందుకు? ముందేదక్క అన్నా? అది లేనప్పుడు ఎన్ని శుద్ధదండ కదా, సెకండ్ కదా, ముందు అది కదా.